నమస్తే అన్న అందరికీ నమస్కారం. తన భర్త తనను మతం మారమని చిత్రహింసలకు గురి చేశాడని చెప్పి ఒక నటి మనం చూసుకుంటే ఆరోపణలు చేసింది. వివరాల్లోకి వెళితే ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమ కోసం పెళ్లి కోసం మతం మార్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది మతం మార్చుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే అమ్మాయి ఎవరైతే ఉన్నారో అని పెళ్లి తర్వాత భర్త చిత్రహింసలు పెట్టడంతో ఆమె జీవితం దుర్భరంగా మారిపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తన భర్త ముస్లిం మతంలోకి మారిపోమని బలవంతం పెట్టాడని ఆరోపించింది. పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్త శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టాడని, హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాలని బలవంతం చేశాడని ఆమె ఆరోపించింది. ఇంతకు ఆమె ఎవరంటే సీరియల్ నటి ప్రీతి తల్రేజా. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణదాసి అనే సీరియల్ ద్వారా ఆమె పాపులర్ అయ్యింది. అలాగే ఈమె అభిజిత్ పెట్కర్ అనే వ్యక్తిని ప్రేమించింది. దాదాపు 3 ఏళ్ళు రిలేషన్లో ఉన్న తర్వాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అభిజిత్ పెట్కర్ అనేది హిందూ పదం అనుకుంది. ఈ రిలేషన్లో ఉన్నప్పుడు అతను తన ఐడెంటిటీని బయటపడకుండా జాగ్రత్త పడ్డాడని చెప్పి ఆమె గుడ్డిగా అతన్ని నమ్మి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది. పెళ్లి తర్వాత హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాలని తనను ఒత్తిడి చేశాడని తెలిపింది. అందుకు ఒప్పుకోకపోవడంతో తనను విపరీతంగా కొట్టేవాడని తెలిపింది. భర్త పెట్టే టార్చర్ భరించలేకపోయాను, చివరకు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిందట. ప్రీతి తల్రేజా సోషల్ మీడియాలో తన భర్త గురించి పోస్ట్ చేసింది. తాను పెట్టే చిత్రహింసల గురించి వివరిస్తూ తనకు న్యాయం చేయమని అధికారులను కోరింది. ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకు, తానే పోలీసులకు సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేసి భర్త వేధింపుల గురించి వివరించింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.